హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. అయితే ఈ వీడియోలో అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ. ఈ హోలీ వస్తుంది కదా, అంటే రేపే హోలీ. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, హోలీ కొద్దిగా జాగ్రత్తగా జరుపుకోండి, కొద్దిగా సేఫ్గా జరుపుకోండి అనేది ఒకటనమాట. ఎందుకంటే పండుగ కదా, పండుగ అప్పుడు మనం సేఫ్గా ఇంటికి వెళ్ళిపోవాలి అంతే. హోలీ రాసుకొని ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసేయాలి అంతే. ఎందుకంటే నేను ఒక స్టోరీ చెప్తా, రియల్ స్టోరీ, నాకు జరిగిన స్టోరీ. ఎప్పుడో జరిగిందిలేండి, ఇప్పుడు కాదు, ఎప్పుడో. అప్పటి నుంచి నేను హోలీ ఆడడం మానేశాను. ఒకవేళ ఆడినా నేను ఇంటికెళ్ళే స్నానం చేస్తా, నదికి ఎప్పుడు వెళ్ళను అనమాట. దాని గురించి మాట్లాడదాం, కొద్దిగా కంటిన్యూ అవ్వండి. అయితే స్టోరీ ఏంటంటే, ఇది 9th 10th క్లాస్ స్టోరీ అనమాట. నాది 9th 10th క్లాస్, నాకు సరిగ్గా గుర్తులేదు. 9th 10th క్లాస్ అంటే నేను 2018 19, నేను 19 బ్యాచ్ అనమాట 10thలో. అయితే 18లోనో 19లోనో స్టోరీ అనమాట ఇది. అయితే ఆ రోజు హోలీ అయితే మా అప్పుడు 10th క్లాస్లో ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అనమాట మనకి. ఇప్పుడు ఫ్రెండ్కి ఫ్రెండ్ కూడా మనకు ఫ్రెండే. ఈ ఫ్రెండ్ లేకపోయాడు అనుకోండి, ఫ్రెండ్కి ఫ్రెండ్తో కూడా తిరిగేస్తాను అనమాట. అప్పుడు కొద్దిగా ఎక్కువ సర్కిల్ ఉండేది, ఫ్రెండ్స్తో ఎక్కువ తిరగడాలు. ఇంట్లో అసలు చెప్పకుండా తిరిగేవాడిని. బయటికి వెళ్ళిపోయేవాడిని అంతే. ఇంట్లో అసలు చెప్పేవాడినే కాదు, ఉండేవాడినే కాదు, అలా ఉండేదన్నమాట. అయితే ఒకరోజు హోలీ అయితే ఫ్రెండ్స్ అందరూ వచ్చారు ఇంటికి. రంగులు కొట్టుకోవడం, గుడ్లు కొట్టుకోవడం అన్నీ అయిపోయాయి అనమాట. అయితే రోడ్డు మొత్తం తిరిగామన్నమాట, నడుచుకొని ఏరియాకి తిరిగి అందరికీ రంగులు రాసి గుడ్లు కొట్టి లాస్ట్కి టైం ఎంత అయింది, టైము 12:30 1 గంట అలాగ అవుతుందన్నమాట. అయితే అందరూ ఫ్రెండ్స్ కలిసి ఒకటి చెప్పారనమాట, ఒరే ఎలాగ గుడ్లు ఇవన్నీ అయిపోయాయి కదా, ఇంటికి వెళ్తే ఇంకేమంటారో, నదికి వెళ్ళిపోదాం పదండ్రా అన్నారనమాట. నేనేమంటా, ఒరే వద్దురా, నదికి వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదండి అంటే, ఏం అవ్వదురా పదరా, నాకు ఈత రాదురా అనిచాను నేను. అరే నాకేటి వచ్చిరా, నాకు రాదురా, ఎవరికైతే వచ్చో ఆడి దగ్గరే మనం స్నానం చేద్దాం అని చెప్పాడనమాట. సరే, ఆడు చెప్పింది కూడా కరెక్టే కదా, ఎవరికైతే వచ్చు. నా ఫ్రెండ్కి ఒకడికి వచ్చు అనమాట. ఆడు కొద్దిగా ప్రొఫెషనల్గా ఈత కొడతాడు. అయితే ఆడికి వచ్చు కదా, పదండ్రా వెళ్దాం అని నేను కూడా వెళ్ళిపోయామన్నమాట. నాగావళి నది అని ఉంటుంది ఇక్కడ ఒడిశాలో. నాగావళి నది చాలా ఫేమస్ నది, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. అయితే ఆ నదికి వెళ్ళాం, మా ఇంటి పక్కనేనండి నాగావళి నది. అయితే ఆ నదికి వెళ్తే ఫస్ట్ నదికి వెళ్ళాక ఎవరికైతే ఈత వచ్చో ఆడు నదికి వెళ్ళాడు అనమాట. అంటే ఎంత లోతుందో తెలుసుకోవడానికి, ఎంత లోతుందో చెక్ చేయరా అని తెలుసుకోవడానికి ఆడికి ఫస్ట్ పంపించామన్నమాట. లోతు ఏమంచో ఇక్కడ దాకా వస్తుంది, ఇక్కడ దాకా. సరే, అక్కడ దాకే కదా, నీకు అక్కడ దాకా వస్తే నేను వాళ్ళకన్నా చిన్నోండి, అంటే హైట్లో కొద్దిగా పొట్టోండి అనమాట. వాళ్ళకి ఇక్కడ దాకా వస్తే నాకు ఇక్కడ దాకా వస్తుంది. సరే, ఇక్కడ దాకా వస్తుంది కదా, ఏం పర్లేదు, వెళ్ళిపోవచ్చు అని నేను కూడా వెళ్ళిపోయాను అనమాట. అయితే నాకు క్లోజ్ ఫ్రెండ్ అని ఒకడు ఉంటాడు. అప్పుడు 9th క్లాస్లో 10th క్లాస్ క్లోజ్ ఫ్రెండ్స్, మేమిద్దరం బాగా తిరిగేవాళ్ళం అనమాట. తినేవాళ్ళమి, ఏది పడితే అది తినేవాళ్ళమి. ఏది నచ్చలేదో అది జలిసేవాళ్ళం. డబ్బులు లెక్కలేదు అప్పుడు, ఎందుకంటే ఆడిప్పించేవాడు కాబట్టి. డబ్బులు అప్పుడు లెక్క చేయడు, ఆడు చేయడు, నేను చేయను. ఎందుకంటే ఆడ డబ్బులు నేను ఆబ్వియస్లీ చేయను, ఆడు అసలు చేయడు. సరే, అయితే ఆడేమంచో వచ్చాడనమాట నాతో అరే పదరా, నీకు భయం కదా, నేను నీతో తోడొస్తానని చెప్పాడనమాట. సరే, ఎంత మంచోడు, నాకు తోడొస్తున్నాడు అని అనుకున్నాను అనమాట. అనుకునే టైంకి ఆడేమంచో కాసేపు తర్వాత నాతో రింగా రోజెస్ ఆడుతున్నాడు నదిలో. నాకు ఈత రాదు, ఆడికి తెలుసు. నాతో రింగా రోజెస్ ఆడుతున్నాడు. నాతో ఆ రింగా రోజెస్ పాకెట్ ఫుల్ ఆఫ్ పోజెస్ అనే లోపు మేము వెళ్ళిపోతున్నాం. అలాగా ఆడికి తెలియట్లేదు, నాకు తెలియట్లే, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియట్లే. ఇలా వెళ్ళిపోతున్నాం. ఇంకొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ లోతు ఎక్కువ ఉంది, నదిలో లోతు ఎక్కువ ఉంటే నీళ్ళే ఉంచి ఇక్కడ దాకా వచ్చాయి. నాకు దెబ్బకి ఫ్యూజులు ఎగిరిపోయాయి అనమాట. ఆడికి ఇక్కడ దాకా వచ్చింది, నాకు ఇక్కడ దాకా వచ్చింది. నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయింది. అక్కడ ఎవడైతే నా ఫ్రెండ్ కొద్దిగా ముందుకి ఈత కొడుతున్నాడు, ఎవడైతే ప్రొఫెషనల్ ఈత కొట్టగలడు అన్నాను కదా, ఆడ నుంచి కొద్ది ముందులో ఈత కొడుతున్నాడు అనమాట. కొద్ది లోతుకున్న ప్లేస్లోనే ఈత కొడుతున్నాడు. అయితే అక్కడ ఉన్నాడు. మాకేమంచే నీళ్ళు ఎక్కడి దాకా వచ్చాయి, ఈడేమంచి నాతో రింగా రోజు ఆడిచి నన్ను పంపించేస్తున్నాడు. అయితే ఇలా ఇక్కడ దాకా వచ్చేసరికి మేము ఇలా కొట్టుకొని వెళ్ళిపోతే నా ఫ్రెండ్ అక్కడ ఎవడైతే ప్రొఫెషనల్ ఈత కొట్టగలడో ఆడి చేతి పట్టేసుకున్నాను అనమాట నేను. ఆడు ఎలాగొకలాగా నన్ను బయటికి తెచ్చాడు. ఎవడైతే నాతో ఫ్రెండ్ ఉన్నాడు, నా క్లోజ్ ఫ్రెండ్, ఆడేమంచి
చెయ్యి ఇలాగ చేశాడనమాట. నేను ఇలాగ చెయ్యి అందించే లోపు బస్సుమని వెళ్ళిపోయాడా. ఇం వెళ్ళిపోయి ఒక చోట ఆగాడనమాట. ఎక్కడైతే లోతు లేదో ఆ చోటున ఆగాడనమాట. అయితే తెల్లారి అప్పుడు మాకేం తెలియలే, ఆడికి ఏది దెబ్బ తగిలింది ఏంటి అవన్నీ మాకు తెలియలే. తెల్లారిసరికి స్కూల్కి వచ్చాడనమాట. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక గీత రక్తం, అంటే రక్తం జామ్ అయిపోయా. అంత దెబ్బ గట్టి తగిలిందనమాట. దెబ్బ గట్టి తగిలింది. అప్పటి నుంచి నేను అనుకున్నాను, ఎందుకు ఈ రిస్క్ పనులు, మనం ఎందుకు ఈ రిస్క్ పనులు ఎందుకు చేయాలి? సైలెంట్గా హోలీ ఆడిసాం, సరే ఫ్రెండ్స్తో తిరిగిసాం, ఓకే అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం. ఎవడింటికి ఆడ వెళ్ళిపోవాలి. ఫైనల్ నువ్వు ఒక్కడివే కదా ఇంట్లో ఉండాలి, నీ ఫ్రెండ్స్తో ఉండరు కదా, అందుకే ఫైనల్లీ ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 6-7 ఇయర్స్ అయింది. 6-7 ఇయర్స్లో నేను 2 షూట్లో 3 షూట్లో హోలీ ఆడా. అది కూడా దాని తర్వాత ఇంటికి వచ్చే స్నానం చేశా, నదికి ఎప్పుడు వెళ్ళలే. అందుకే మీ అందరికి చెప్తున్నాను, ఒకవేళ ఈత వస్తేనే వెళ్ళండి. నాకు కొంచెం వచ్చు వెళ్ళొచ్చా అంటే వెళ్ళకూడదు. నీకు కొంచెం వచ్చు, నీకు కొంచెం వస్తే నువ్వు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళు, నదికి వెళ్ళమాకు. నదికి వెళ్తే అక్కడ బుక్ అయిపోతావు. ఎందుకంటే వాళ్ళు డ్యామ్ వదులుతారు, ఎప్పుడు వదులుతారో నీకు తెలియదు, ఎప్పుడు కొట్టుకుని వెళ్ళిపోతారో నీకు తెలియదు. ఎవరికైతే బాగా వచ్చో, ఆ నది బాగా అలవాటో అక్కడికే వెళ్ళండి, సేఫ్గా ఆడండి. ఒకవేళ నదికి వెళ్ళొద్దే అంటాను నేను, ఈత వచ్చినా ఈత రాకపోయినా నదికి వెళ్ళొద్దే అంట. అది నేను చెప్పబోయేది అనమాట. చాలు, సేఫ్గా హోలీ ఆడండి. అందరికీ హ్యాపీ హోలీ అడ్వాన్స్గా. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి.